దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానం కొరకు మన బైబిల్లో నుంచి జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. ఆ కాలమున నేను దీపములు పట్టుకుని యెరూషలేమును పరిశోధింతును, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొను వారిని శిక్షింతును అన్నాడు. చాలండి. మనం చదివిన ఈ వాక్య భాగం ప్రవక్త అయిన జెఫన్యా గ్రంథంలోనిది అనే విషయం ఇప్పటికే మనకు తెలిసింది, ఎందుకంటే మనం తీసి చదివాం కదా. ఓకే, మరి జెఫన్యా ఎవరు, ఆయన ఏ కాలంలో పరిచర్య చేశాడు, ఆయన పరిచర్య నేపథ్యం ఏంటి అనే విషయాలు క్లుప్తంగా మీకు నేను వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించాలని కోరుతున్నాను. జెఫన్యా అనే మాటకు యెహోవా దాచెను అని అర్థం. జెఫన్యా అన్న మాటకి యెహోవా దాచెను అని అర్థం. ఈయనకి ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే, దుష్టుడైన రాజు పరిపాలన కాలంలో ఈయన జన్మించిన దానిని బట్టి ఈయనకి పేరు ఆయన తల్లిదండ్రులు పెట్టి ఉండొచ్చును అని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. సో ఏదేమైనా జెఫన్యా అన్న మాటకి యెహోవా దాచెను అని అర్థం. అవును, మన ప్రభువు తన సురక్షితమైన రెక్కల చాటున ఎటువంటి దుష్టకాలంలోనైనా కరువు కాలంలోనైనా దాయగల సమర్థుడు. దేవుడు దాస్తే దోచుకొనుట ఎవడి వల్ల కాదు. ఆమేన్. దేవుడు దాస్తే దోచుకొనుట ఎవరి వల్ల కాదు. ఎందుకంటే మోషేను దాచాడు, దోచుకొనుట కుదిరిందా? దావీదును దాచాడు, దోచుకొనుట కుదిరిందా? జెఫన్యాను దాచాడు. ఇక బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను సమయానికి ఒక ముగ్గురు గురించి మీకు చెప్పాను. మోషేను దాచాడు, అతన్ని దోచడం ఎవరి వల్ల కాలా? ఆమేన్. దావీదును దాచాడు, అతన్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాలేదు. జెఫన్యాను దాచాడు. ఇక చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని. ఏలియాను కూడా దేవుడు దాచాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు తను ఆశ్రయించిన ప్రజలను తన సురక్షితమైన రెక్కల చాటున దాయగా దోచగలవాడు ఎవడునూ లేడు. అపవాది ఎంత గొప్ప శక్తిమంతుడని మీరు అనుకుంటున్నా, వాడు తనకు చాలా శక్తి ఉందని మిమ్మల్ని భయపెడుతున్నా, అపవాది దగ్గర ఉన్న ఒక గొప్ప ఇదేంటంటే, మరి ఉన్న శక్తి ఇంత అయితే ఇంత ఉందన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. అది చూసి మనమేమవుతూ ఉంటాం? బెంబేలెత్తిపోతూ ఉంటాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. అపవాది శక్తి గలవాడు కావచ్చునేమో, కానీ నీవు ఆశ్రయించిన వాడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నన్ను దాచగా, అపవాది గురించి ప్రభువు చెప్పిన మాట, వాడు దొంగయు దోచుకొనువాడు. ఆ దోచుకొనువాడు దేవుడు నిన్ను దాచినప్పుడు ఎంత మాత్రము కూడా అతని వల్ల కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జెఫన్యా అన్న పేరు నుంచే మనం ఒక గొప్ప ఆదరణ పొందొచ్చు. యెహోవా దాచెను. ఆమేన్. మంచిది. ఈ ప్రవక్త ఎప్పుడు పరిచర్య చేశాడు అని మనం చూస్తే, 1వ అధ్యాయం 1వ వచనములో, యూదారాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడుకు గెదల్యాకు జననమైన కూషి కుమారుడుకు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏంటి నాయన, ఏమీ అర్థం కాదు, కొంచెం నిదానంగా చదవాలి. సో ఈ మాటలన్నీ రాయడంలో జెఫన్యాకు గల ఉద్దేశం ఏంటంటే, ఓకే దేవుని పిల్లలు గమనించండి, ఒక క్లారిటీ ఇస్తున్నాడు, ఒక స్పష్టత ఇస్తున్నాడు. ఈయన రాజ కుటుంబమునకు చెందినవాడు. దేనికి చెందినవాడు? రాజకుటుంబం. ఎందుకు? హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడకు గెదల్యాకు జననమైన కూషి కుమారుడకు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఒక రాజకుమారుడిగా పుట్టినవాడు రారాజు చేతిలో ప్రవక్తగా వాడబడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలనంటే, రాజుగా ఉండి సింహాసనం మీద కూర్చుండి దేశమును పరిపాలించడం కంటే మిక్కిలి గొప్ప ఆధిక్యత ఏంటంటే, రారాజైనటువంటి రాజులకు రాజైన దేవుని చేతిలో వాడబడటం మిక్కిలి గొప్ప సంగతి. హల్లెలూయా. నేను రాజబిడ్డను,
రాజకుమారుడనని ఆనందించడానికి ఈ మాటలు చెప్పటలేదు, కానీ దేవుని చేత ఇది అటువంటి వానికి ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే దేవుని ప్రత్యక్షత తనకు లభించటాన్ని బట్టి తాను మిక్కిలి ఆనందిస్తున్నాడు, తాను మిక్కిలి అతిశయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన ఐడెంటిటీని గురించి, తన యొక్క ఆ గుర్తింపు విషయంలో జెఫన్యా పరిచయం చేసుకున్న తీరును మనం గమనిస్తే నిశ్చయముగా తాను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు జెఫన్యా ఏ కాలములో పరిచర్య చేశాడు అని చెప్పచ్చు? రాజైన యోషియా కాలములో పరిచర్య చేశాడని చెప్పవచ్చు. ఓకే, జెఫన్యా పరిచర్య సారాంశమేంటో, ప్రవచన సారాంశమేంటో మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. ఓకే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలు ప్రజల చరిత్ర గురించి వ్రాయబడింది. మనం చూస్తాం, రాజుల గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథములు చూస్తున్నప్పుడు మనం చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. ఇశ్రాయేలు దేశము సౌలు, దావీదు, సొలొమోను అనే రాజుల కాలంలో ఏకరాజ్యంగా ఉంది. 12 గోత్రాలు ఒకే రాజ్యంగా ఉన్నాయి. సొలొమోను కుమారుడైన రెహబాము కాలములో రాజ్యము 2గా చీలిపోయింది. 2గా చీలిపోయినటువంటి రాజ్యమును ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం అని పిలిచారు. ఆయా సమయాల్లో అవసరాన్ని బట్టి నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. మరలా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. ఇందులో ఉత్తర రాజ్యముగా పిలువబడిన ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు అను వారి చేత చెరపట్టబడ్డారు. వాళ్ళందరూ కూడా జయించబడ్డారు, ఎక్కడ వాళ్ళు అక్కడ చెదరగొట్టబడ్డారు. ఓకే, అయితే అదే సమయంలో అష్షూరు వారు యూదా రాజ్యం మీద కూడా దాడి చేశారు. కానీ దాడి చేసినప్పుడు మనష్షే, ఆమోను అనేటువంటి రాజులు ఏం చేశారంటే వారికి కప్పము చెల్లించడం ద్వారా, లేదా కొంత ధనము, వెండి, బంగారములు వారికి ఇచ్చడం ద్వారా మేనేజ్ చేశారు. ఏం చేశారు చెప్పండి? అంటే తమ మీదకు వచ్చి వాళ్ళు దాడి చేయకుండా ఏం చేశారు, కొంత సొమ్మును ముట్టజెప్పడం ద్వారా అష్షూరు వాళ్ళు తమ మీద దాడి చేయకుండా కొంతమేరకు మెయింటైన్ చేశారన్నమాట. ఓకే, ఆ తర్వాత యోషియా వచ్చాడు పరిపాలనలోనికి. యోషియా వచ్చేటప్పటికి పరిస్థితి అంతా కూడా దేశంలో అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకు అస్తవ్యస్తంగా ఉందంటే అష్షూరు వారు కేవలము వెండి, బంగారములు, ధనము తీసుకొని వెళ్ళిపోవడం కాకుండా ఈ యూదా వారిని ఏం చేశారంటే చాలా విషయాల్లో షరతులు విధించి వారిని ప్రభావితము చేశారు. గమనించండి, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మరి మన జీవితాలు అనేకమైనటువంటి వాటి ప్రభావముల చేత గురవుతూ ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు అష్షూరు వారి యొక్క ప్రభావము యూదా వారి మీద చాలా ఎక్కువగానే ఉంది అనడానికి మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఒకసారి మీరు గమనించండి. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. ఇశ్రాయేలులకు దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం ప్రకారం వారి విధంగా చేయకూడదు. ఏ విధంగా చేయకూడదు? నక్షత్రాలకి, గ్రహాలకి, వీటికి పూజ చేయడము నిషిద్ధం. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజిస్తున్నాడు. అలాగే 23వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలు మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములు అగ్నితో కాల్చివేశాను. ఎవరు కాల్చేశారు? యోషియా కాల్చేశాడు. ఎవరు కాల్చివేశారు? కాల్చివేశాడండి. ఏమిటి? రథములు, గుర్రములు దేనికి ప్రతిష్ఠించబడ్డాయట? సూర్యునికి ప్రతిష్ఠించబడ్డాయి. మనష్షే ఏం చేస్తున్నాడు? నక్షత్రాలకి పూజించి వాటికి నమస్కారము
చేస్తున్నాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా ఈ విధంగా మాట్లాడారు. ఆకాశమందు అగపడు చిహ్నములకు వాటికి అన్యజనులు భయపడతారు కానీ మీరు భయపడద్దు. ఆకాశమందు అగపడు చిహ్నములకు అన్యజనులు భయపడుదురు కానీ మీరు భయపడద్దు అని చెప్పి దేవుడు తన ప్రవక్త ద్వారా హెచ్చరించారు. కానీ ఈ ప్రజలు త్రోవ తప్పిపోయారు. ఎందుకు త్రోవ తప్పారు అంటే, అష్షూరు వారు వీళ్ళ మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కేవలం వెండి బంగారాలు ధనమిస్తే వాళ్ళు వెళ్ళిపోవాలా. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని విషయాలలో వీరిని ప్రభావితం చేశారు. వారి యొక్క బలము, వారికి ఉన్నటువంటి ఆ గొప్ప సైనిక సంపత్తిని బట్టి యూదారాజులు ప్రభావితులై వారు మనకంటే బలవంతులై ఉన్నారంటే వారు పూజిస్తున్నవి మనకంటే మన దేవుని కంటే శక్తివంతమైనవి అనుకుని వాళ్ళు ఏం చేశారంటే జీవము గల దేవుని ఆరాధించటం మాని వాళ్ళు నక్షత్రాలను పూజించటం, సూర్యునికి ఏం చేయడం ప్రారంభించారు, రథములు గుర్రాలన్నీ కూడా ప్రతిష్ఠించడం ప్రారంభించారు. అంటే హిజ్కియా కాలములో తాను నడుచుకున్న విధానము తీరుని వీళ్ళు అనుసరించలా. ఆ భక్తి మార్గము నుండి వీళ్ళంతా ఏమైపోయారు, వైదొలగిపోయి అష్షూరు వారి చేత వీరు ప్రభావితులు అవడం జరిగింది. రాజకీయంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అష్షూరు వాళ్ళు వీళ్ళని ఏం చేశారు, ప్రభావితం చేశారు. ఇదిగోండి జెఫన్యా గ్రంథంలో కూడా మనం చూస్తే 5వ వచనం 1వ అధ్యాయం, మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కు వారిని. చాలండి, ఏమిటండి, మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకి మ్రొక్కేవారిని. అంటే వీళ్ళంతా ఏం చేశారు, జీవము గల దేవుని ఆరాధించడం మానేశారు. నక్షత్రాలను పూజిస్తున్నారు, సూర్యుడిని పూజిస్తున్నారు, ఇంకా నానా విధములుగా వారు ఏం చేస్తున్నారు, అపవిత్రమైపోయారండి. అలాంటి ప్రజలను జెఫన్యా హెచ్చరిస్తున్నాడు. అయితే విషయం ఏంటైందంటే, యోషియా కాలములో వీటన్నిటినీ కూడా సరిదిద్దాలని తను చాలా ప్రయత్నం చేశాడు. గొప్పగా పస్కా పండుగను ఆచరింపజేశాడు. ఎంత చేసినా ప్రజలలో మార్పు పైన మాత్రమే ఉంది కానీ వాళ్ళ అంతరంగంలో మాత్రం మార్పు లేదు. యోషియా ఎంత ప్రయత్నం చేసినా ప్రజలను ఉద్ధరిద్దామని, వాళ్ళ జీవితాలను సరిదిద్దుదామని ఎంత ప్రయత్నం చేసినా మార్పు పైనే వచ్చింది కానీ లోపట మార్పు రాలా. అందుకనే దేవుడు ఇలా మాట్లాడాడు, ఏమని, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధిస్తాను అని అంటున్నాడు. ఏంటండి, దీపములు పట్టుకొని అంటే దీపములు పట్టుకొని దీపం లేకపోతే దేవుడు కనపడదని కాదు ఇక్కడ అర్థం. మీరు అలా అర్థం చేసుకోబాకండి. దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధిస్తానంటే ఆ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, మనకు గనక ఎలాగ దీపం పట్టుకుంటేనే దాచబడినవి కనపడతాయో, చీకటిలో ఉన్నవి కనపడతాయో, మనకు ఆ విషయం అర్థం కావడానికి దేవుడు అలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధిస్తాను. అలా పరిశోధించినప్పుడు ఆయనకి ఏం కనుగొంటాడట, గమనించండి, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసంలాగా యెహోవా మేలైన కీడైన చేయువాడు కాడని మనసులో అనుకొని వారిని శిక్షింతును అంటున్నాడు. చాలండి, ఈ వాక్యం బాగా గమనించండి. మనసులో అనుకొని వారిని శిక్షిస్తాను. మనసులో ఉన్న మాటలు, హృదయములో ఉన్న మాటలు దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. ఏమనుకుంటున్నారంట వాళ్ళు, యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఏమీ పట్టించుకోడు. దేవుడు ఏమీ పట్టించుకోడు, ఆయనకి ఏమీ పట్టదు, ఏమీ ఆయన పట్టించుకోడని వాళ్ళు అనుకుంటున్నారట. దేవుని పిల్లలారా, దేవుడికి ఏమీ పట్టదు అనేటువంటి విషయం, దేవుడేమీ పట్టించుకోడు. కొంతమంది ఇలా అంటారు, ఏమనంటే వేదాంత పరిభాషలో ఈ విధమైన విశ్వాసం కలిగిన వాళ్ళని డీస్ అని చెప్పి పిలుస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే, దేవుడు ఈ సృష్టిని సృష్టించి దాని మానాన దాన్ని వదిలేశాడు. ఓ రకంగా గడియారాన్ని కీచి వదిలిపెట్టినట్టుగా ఇక అదే నడిచిపోతుంది. ఆయనకి భూమి మీద ఏమి జరిగినా దేన్ని కూడా మంచి పట్టించుకోడు, చెడు పట్టించుకోడు, చూస్తూ ఉంటాడంతే అన్నటువంటి భావన అన్నమాట.
ఈ విధమైన భావన రెండు ప్రమాదకరమైన విషయాలకు దారితీస్తుంది. ఒకటేంటంటే, దేవుడు ఏమీ పట్టించుకోడు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు, ఏం చేసినా ఇబ్బంది ఏమీ ఉండదు అనేది ఒక ధోరణి. రెండవ ధోరణి ఏంటంటే, భక్తి చేస్తున్న వాళ్ళకు వచ్చే ప్రమాదం, దేవుడికి ఏమీ పట్టదు అని కనుక అనుకుంటే మనము చేస్తున్న భక్తి మనకు ఆనందాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. ఏదో ఆదివారం వెళ్ళి వాళ్ళ ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళాం వచ్చాం. ఆదివారం వెళ్ళామా చెప్పండి అనండి ఒకసారి, వెళ్ళామా వచ్చామా, ఇక అంతే. ఎందుకు వెళ్ళావు? ఆదివారం కదా వెళ్ళాం, అంతేనా? ఏమో వెళ్ళాం వచ్చాం అంతే. అంటే దేవుడికి ఏమీ పట్టదు, ఆయన ఏమీ పట్టించుకోడు అని అన్నప్పుడు మనం చేస్తున్న భక్తి మనకు ఉత్సాహాన్ని ఇవ్వదు, మనకు సంతోషాన్ని ఇవ్వదు, ఆనందాన్ని మనకు ఇవ్వదు. అయితే దేవుడు ఇలా భక్తి చేయాలని కోరుకుంటున్నాడా? జీవోత్సవాల్లాగా ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడా? నో, దేవుడు అలా కోరుకోవడం. సత్యం మనం గ్రహించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. దేవుని పిల్లలు గమనించండి, కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో దీపమై ఉన్న వాక్యం, వెలుగై ఉన్న వాక్యం మన హృదయములో ఉన్న చీకటిని పారద్రోలి సత్యాన్ని మనకు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. సో అంధకారములో ఉన్నవారు ఎవరు? ఇప్పుడు యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడు, ఇలా అనుకునేవాళ్ళు లేరంటారా? మీరెప్పుడు అనుకోలేదంటారా? దేవుడికి ఏమీ పట్టదు ఏంటి, లేకపోతే నా గతి ఏంటిట, ఇంత జరుగుతుంటే ఇట్లా ఉంటే అసలు ఏంటి, ఏమీ జోక్యం చేసుకోడు. ఇంతకు నీవేమనుకుంటున్నావు? దేవుడు జోక్యం చేసుకుంటాడు అనుకుంటున్నావా, చేసుకోడు అనుకుంటున్నావా? నిజంగా అనుకుంటున్నారా దేవుడు జోక్యం చేసుకుంటాడు, ఈయన పరిస్థితిలో జోక్యం చేసుకోవడం అనుకుంటున్నారా? మరి అనుకున్నప్పుడు ఎలా ఉండాలి? అనుకున్నప్పుడు ఎలా ఉండాలండి? హన్నా ఉన్నట్టు ఉండాలా? హన్నా ఏమంటుంది? దైవ సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చాక నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను. అంటే ఆమె ఏం చేసింది? నా కేసుని నేను దేవుని ఎదుట ప్రజెంట్ చేశా, చెప్పా, నా బాధ ఏంటో ఆయనకు చెప్పుకున్నా. ఇక ఆయన చర్య తీసుకుంటాడు, ఆయన చర్యకు ఉపక్రమిస్తాడని మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఏడుతో పోయింది, బయటకు వచ్చాడో పాట పాడుతూ బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనలో చాలామంది తీరు ఎలా ఉంటుందంటే, వచ్చేటప్పుడు ఎట్టుంటారో వెళ్ళేటప్పుడు కూడా అంతే. ఏంటి సంగతి, ఎందుకు వెళ్ళేందుకు? ఏమో ఎందుకు వెళ్ళానో నాకే తెలీదు, ఎందుకు వచ్చానో కూడా నాకు తెలీదు. మరి ఎందుకు వెళ్ళామంటే ఆదివారం కదా. అవును, ఆదివారం అయితే ఓహో మీకు మా పాస్టర్ గారి సంగతి తెలియదు అనుకుంటా. నాయనో, ఆయన గనక ఆదివారం ప్రార్థనకు రాకపోతే ఆయన బాధపడలేక, ఆయనన్నా కొంచెం ఒక రకం అనుకుంటే ఆ పాస్టర్ ముందే అసలు ఆమెను తట్టుకోవడం అసలు ఈ భూమి మీద ఎవడల్లా కాదు, వెంటబడతారు నాయన. అందుకనే ఏం చేసాం, వెళ్ళొస్తే ఒక ఫోన్ రాదు, మళ్ళీ వారం దాకా ఏం రాదు, ఆ ఫోన్ రాదు, ఇక ఏం ప్రాబ్లం ఉండదు, ప్రశాంతంగా మమ్మల్ని గదిలిచ్చేవాళ్ళు. ఆ ఒక్క ఆదివారం 2 గంటలు వెళ్ళొచ్చానమ్మా, ఇంకా మమ్మల్ని ఎవరు కదిలేరు. అందుకనే వెళ్ళా. ఒకవేళ అలా కనుక మీరు వస్తుంటే దేవుని పిల్లలారా, అది మీకు నిష్ప్రయోజనం. ఎలా కనుకొస్తే వెళ్ళక, ఆదివారం కాబట్టి వచ్చాము వెళ్ళాం కాదండి. దేవుని పిల్లలారా, ఇది ఏమిటంటే మనందరం సమాజంగా కూడి వచ్చి దేవుని ఆరాధించాలి, వాక్యం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. వాక్య సత్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. ఈ వాక్యం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు జెఫన్యా ప్రవక్త ద్వారా ప్రజలతో అంటున్నాడు, యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని, దేవుడు ఏమీ పట్టించుకోడని మనసులో అనుకున్న వారిని నేను శిక్షిస్తానంటున్నాడు. లేఖనములో నుంచి కొన్ని మాటలు చూద్దామండి. ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉంటున్నాయి, అలాంటి వరుసలో మనం ఎక్కడైనా ఉన్నామేమో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. వారు, నీ మార్గములను గురించిన జ్ఞానము మాకు అవసరం లేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేమాయన సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు?
మేము ఆయనను గురించి ప్రార్థన చేయడం చేత మాకేమి లాభం అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరంగా ఉండునుగాక అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్న మాట? యోబు మాట్లాడుతున్న మాట. యోబు భక్తిపరుడును నీతిపరుడును యథార్థవంతుడునై ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే భక్తిహీనుల ఆలోచన నాకు దూరమగునుగాక అంటున్నాడు. భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో కూడా వివరించాడు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మన ఆలోచన భక్తిపరుల ఆలోచన, భక్తిహీనుల ఆలోచన. మీ ఆలోచన ఎట్లుంది? మీరేమనుకుంటున్నారు? భక్తిహీనులు ఏమనుకుంటారు, భక్తిపరులు ఏమనుకుంటారు? ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే భక్తిహీనుల యోచన నాకు దూరమగునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తిపరుల యోచన, భక్తిహీనుల యోచన చెప్పాలంటే భక్తిపరులేమో నా క్షేమము నా చేతుల్లో లేదు, నా క్షేమము దేవుని చేతిలో ఉంది అంటారు. భక్తిహీనులు ఏమంటారు? అంతా మన చేతుల్లోనే ఉందిరా, ఇదంతా దండగా. ఏది దండగా? ఈ ప్రార్థనకు పోవటం, ఈ ప్రార్థనలకు రావటం, స్తుతి స్తోత్రం హల్లెలూయా, ఉపవాసాలు, ఆదివార ప్రార్థనలు, ఇవన్నీ దండగరా అబ్బాయి. అస్సలు మనదంతా మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది చెప్పండి? మాట్లాడరేంటండి బాబు? మన చేతిలోనే ఉంది. ఇక్కడ పైన మీరు చదవండి, భక్తిహీనులు ఎలా ఉన్నారట. ఒక పైన వాక్యాలు కనుక మనం చూస్తే, వారు చూచుచుండగా వారి కుటుంబం స్థిరపరచబడుతుంది, వారి కుటుంబాలు భయమేమీ లేక క్షేమంగా ఉన్నాయి, దేవుని దండం వారి మీద పడుటలేదు. 11వ వచనం చూస్తే వారి పిల్లలు నటనం చేస్తారంటే హీరోలు మరంతే కదా. నటనము చేయుదురంటే ఏంటి? హీరోలు, హీరోయిన్లు. ఇంకా తంబూర స్వరమండలములు పట్టుకొని వాయించుదురు, సానికనాద విని సంతోషిస్తారు. చాలా బాగున్నట్టుగా ఉంది. ఏమంటున్నారు వాళ్ళు? నీ మార్గములు గురించిన జ్ఞానం మాకు అవసరములా. సో ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని అవసరత మాకు లేదు. ఏంటి చెప్పండి? ఏంటి? దేవుని అవసరత మాకు లేదు. ఆయనతో మాకు అవసరం లేదు. ఆయన వాక్యం అవసరం లేదు. చెప్పండి, వాక్యం అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, ఆరాధన అవసరం, ఏమి మాకు అవసరం లేదు. అంతా మా చేతుల్లో ఉంది. నేను చేయాలనుకుంటే చేస్తాను, దేన్నైనా చేస్తాను అని అనుకుంటారు. అందుకనే యోబు ఏమంటున్నాడంటే భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక అని అంటున్నారు. దేవుని పిల్లలారా, ఇక్కడ మనలో ఎవరమైనా దేవుని అవసరత మాకు లేదని కానీ, నా క్షేమం నా చేతుల్లో ఉందని కానీ అనుకుంటే ఇవాళ మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మనల్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఆ యెరూషలేము నివాసుల తీరు ఎలా ఉందంటే, యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, వారిని నేను శిక్షిస్తానంటున్నాడు. ఎందుకు వాళ్ళు అలా అనుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు అలా అనుకుంటున్నారు? కారణం ఏంటి అంటే, ఇదిగో ఇంత ప్రార్థన చేసినా మన జీవితాలు అలానే ఉన్నాయి, ఏం ప్రార్థన చేయకపోయినా వాళ్ళ జీవితాలు అలాగే. ఇంకా ఆయన అవసరత మనకి ఏంటి? నాకు అదే అర్థం కాని. వాళ్ళు చాలామందిని కదిలిస్తే అసలు నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఏంటి నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, వాళ్ళెట్టున్నారో మనమెట్టున్నామో వాళ్ళెట్టున్నారు, అసలు ఇంతకీ ఏంటి తేడా? అదే మాకు అర్థం కావట్లేదు. అందుకనే వదిలేద్దాం అనుకుంటున్నాం. కానీ యోబు అంటాడు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరొక వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయన దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలని మేలు కీడని చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటిని చెంచుకొని వారికి శ్రమ,
చేదు తీపని, తీపి చేదని ఎంచుకొని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులని తలంచుకొని వారికి శ్రమ. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యము కలుపుటలో తెగువగల వారికిని శ్రమ. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎవరైనా పాపములో ఉన్నప్పుడు ఒరే 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 అటు తిరగబాకురా, దేవుడు శిక్షిస్తాడా? శిక్షిస్తాడా ఏంటి? దేవుడు కొడతాడా? కొట్టమను. ఇప్పుడు నేను చేస్తాను, నన్ను కొట్టమని చూద్దాం. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. ఏంటంటే ఆయనను త్వరపడనిమ్ము అంటే అర్థం ఏంటి? కొడతాడా దేవుడు? కొట్టమని చూద్దాం. ఏది ఇప్పుడు కొట్టమను, ఇప్పుడు చేయమను. అది ఏంటి అండ? అలా అంటం ద్వారా ఆయన ఏమి చేయడు. ఏంటి చెప్పండి? యెహోవా మేలైనను కీడైనను చేయడని చెప్పుకొని వారికి శ్రమ. ఆయన పని చూస్తూ ఉండడమే, ఏమీ చేయలేడు ఆయన, ఏమీ చెయ్యడు ఆయన. ఆయన ఇవేమీ పట్టించుకోడు. అందుకని ఇక్కడ మనం చూస్తే ఆయనను త్వరపడనిమ్ము ఏమంటున్నారండి? ఆయనను త్వరపడనిమ్ము. బెల్షస్సరు కూడా అని ఉంటాడు అనుకుంటున్నాను నేను. ఏమని అని ఉంటాడు? ఎప్పుడైతే ఆ యెరూషలేము దేవాలయానికి సంబంధించిన ఉపకరణాలు తీసుకురండి, అందులో మద్యం పోసి త్రాగుదామంటే ఆ మాట చెప్పగానే సేవకులు ఒకళ్ళో ఇద్దరు అనే ఉంటారు. ఏమనయ్యా, ఏడు జోలి పోయినా పర్లేదు కానీ ఆడి జోలి పోవద్దయ్యా అంటే, అరే భయపడుతున్నారా మీరు? తీసుకురండి. మీకు భయమేమో కానీ నాకు భయము లేదు. మీరు చూడండి, ఎవరైనా భయము లేకుండా ఒక పాపపు పని చేస్తుంటే అవతల వ్యక్తి ఏమవుతారు చెప్పండి? ప్రేరేపించబడతారు. ఏం చేయడానికి? పాపం చేయడానికి. ఇగో నేను అదే పని నేను చేస్తాను. ఏది నన్ను చేయమని దేవుడు? నన్ను చేయలేదు కదరా. మామూలుగానే ఉందా? అంతా బాగానే ఉందిగా, బాగుంది, నాకేం అమలు చూడు, నేను చేశానా? సపోజ్ అనుకుందాం, సపోజ్ అమ్మ సినిమాలు చూడకూడదమ్మా, మనం కళ్ళు పోతాయి. పిల్లలకి వెళ్ళండి మాట చెప్తారు, కళ్ళు పోతాయండి. కళ్ళు పోతాయా? నేను చూశాక నా కళ్ళు పోలేదుగా. ఏం చెప్పండి? నేను చూశాను, నా కళ్ళు పోలేదు. నేను తాగాను, నాకేం అవ్వలేదు. నేను అంతా బాగానే ఉన్నాను. అవ్వలే. చెయ్యమని దేవుణ్ణి. ఎంత తెగువండి. ఇక్కడ మాట గమనిస్తే, ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యము కలుపుటలో తెగువగల వారికి. ఏమంటే తర్వాత ఇంకో మాట, వారు లంచము పుచ్చుకొని. ఇదిగో లంచాలు తీసుకోకూడదు. మనం ఏం చేయకూడదు? లంచం తీసుకోండి, దేవుడు శిక్షిస్తాడా? మరి తీసుకున్న సంగతి అంతా ఏమవుతుంది? వాళ్ళు బాగానే ఉన్నారుగా. ఎవరు బాగున్నారు? వాళ్ళు లంచాలు తీసుకుని బాగున్నారుగా. మరి మామూలుగా అయితే ఏమవ్వాలి? వాళ్ళు చచ్చిపోవాలి కదా. వాళ్ళు చచ్చిపోవట్లేదుగా, బాగానే ఉన్నారు. సో నేను కూడా తీసుకుంటాను. త్రాగిన వాళ్ళందరూ ఇదైపోవాలి. వాళ్ళు బాగానే ఉన్నారుగా, వాళ్ళకేం అవ్వలేదుగా, నేను కూడా తాగుతాను. వాళ్ళు చూసిన వాళ్ళకేం అవ్వలేదుగా, నేను చూస్తాను. ఇలా దేమవుతున్నారట? దేవుడు శిక్షిస్తాడు. శిక్షించని త్వరపు చేయమను ఏమంటారండి వాళ్ళు చాలామంది? దేవుని గూర్చినటువంటి భయము లేని ప్రజలతో దేవుడు జోక్యం చేసుకుంటాడు అని చెప్తే, వారి దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు. ఏమంటారండి? ఫరో కూడా అదే అన్నాడుగా. మోషే వచ్చి చెప్పినప్పుడు ఏమన్నాడు? అయ్యా, ఈ ప్రజలను పోనిమ్ము, తమ దేవుని ఆరాధించడానికి వాళ్ళు బయలుదేరనిమ్మంటే, నా చేతిలో నుంచి వారిని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు దేవుడు. ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళని ఇంకా హింసించండి, వాళ్ళని ఇంకా బాధించండి అని చెప్పారు. అప్పటి వరకు హింసించిన దానికంటే, బాధించిన దానికంటే ఇశ్రాయేలు ప్రజలను అధికంగా హింసించినప్పుడు వాళ్ళందరూ వచ్చి మోషే దగ్గర ఏమన్నారు తెలుసా? ఒరే నాయనా, మీరు మమ్మల్ని విడిపించటమేమో కానీ రా బాబు, అయ్యా మీరు వచ్చి ఆ ఫరోకి ఏమిచ్చారు? మమ్మల్ని చంపమని ఖడ్గం ఇచ్చావా బాబు? ఇదేనా నాయనా మీరు మాకు చేసేది? మీరు వెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకు అంటున్నారు? ఫరో దేవుడంటే భయం లేదు ఫరోకి. తను ఏం చేస్తున్నాడు? రమ్మను, ఎక్కడున్నాడో ఆ దేవుడు అంటున్నాడు. సో రెండు ఆలోచనలు ఇప్పుడు మనం చూసాం. ఒకటేమో దేవుని అవసరత మాకు లేదు, మా క్షేమం మా చేతుల్లోనే ఉంది, మా బలం
చెప్పండి. మా సామర్థ్యం, మా జ్ఞానం, మా కష్టం, మా తెలివితేటలు, ఇదంతా ఎవరిది? భక్తిహీనుల యోచన. యోబు మాటలో ఏంటది? భక్తిహీనుల యోచన. రెండవది మనం చూస్తున్నాం, దేవుడు శిక్షిస్తాడా? దేవుడు కొడతాడా? కొట్టమను, శిక్షించమను. ఏది నాకేం అవ్వలేదుగా, నేను బాగానే ఉన్నానుగా. ఆదివారం ప్రార్థనకు పోయిన నువ్వెట్టున్నావో, ఇంటి దగ్గర కూర్చున్న నేను అంతే ఉన్నా. ఏమైనా తేడా ఉందా నీకు? నాకు చెప్పు. పిచ్చిదానా, ఆ పాస్టర్లు అంతే భయపడతారే నిన్న. వాళ్ళ మాటలుగా విన్నామనుకో ఇంతే నీ జీవితం చెబుతున్నా అంటే మనకు ప్రేరణ వస్తుంది. నిజంగానే కదా. పోయొచ్చి నేను అట్టనే ఉన్నాను. ఇంట్లోకి వచ్చిన ఇప్పుడు దాకా 3 గంటలు ఏమో నేను ఆరాధనలో ఉన్నా, నాకు అట్టనే ఉంది. 3 గంటలున్న ఈడు సినిమాలు చూస్తా, షికారులు చేస్తా, ఈడు ఎట్టనే ఉన్నాడు. ఏముంది తేడా మా ఇద్దరికి? అంత ఉత్తిదే అని అనుకునే ప్రమాదం లేకపోలేదు. ఉందంటారా లేదంటారా? అనుకునే ప్రమాదం లేకపోలేదనే కంటే అనిపించిన సందర్భాలు ఉన్నాయా లేదా? నాకు చెప్పబాకండిలే, నేనేమనుకోను. అనిపించిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. ఏమండి, వాక్యం అదేండి. మరంట ఒక భక్తుడు ఇలా అన్నాడు, అన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం వాటిని చదువుతామంట, బైబిల్ చదువుతున్నప్పుడు అదే మనల్ని చదువుద్దంట. ఇదే తేడా బైబిల్కి మిగతా పుస్తకాలకు ఉన్న తేడా. ఏం చెప్పండి? బైబిల్కి మిగతా పుస్తకాలకు ఉన్న తేడా ఏంటంటే, మిగతా పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం వాటిని చదువుతాం, దీన్ని చదువుతున్నప్పుడు మనం దీన్ని చదవడం కాదు, ఇది మనల్ని చదువుతూ ఉంటుంది. అందుకే చాలామందికి ఇది చదవడం అంటే ఇష్టం ఉండదు. చందమామ పుస్తకాలు ఇప్పుడు ఎవరు చదువుతున్నారులే, అసలు ఉన్నాయో లేవో ఆ పబ్లిషింగ్లో నాకు కూడా తెలియదు. ఏమండి, మిగతా వాటిని చదవడానికి ఇష్టపడతారు, బైబిల్ ఎందుకు చదవరు అంటే ఇది మనల్ని చదివే రకం. ఇదేం చేస్తుంది? నన్ను చదువుతూ ఉంటుంది. నన్ను చదివే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదమ్మా. నేను ఎవరినైనా చదువుతాను కానీ, చెప్పండి, నేను ఎవరినైనా చదువుతా కానీ నన్ను ఎవరైనా చదువుతుంటే మాత్రం నాకు, నేను ఎవరినైనా అంటా కానీ నన్ను ఎవరన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను. మరి ఈ బైబిల్ చేసే పనే అది. ఇది మనల్ని చదువుతూ ఉంటుంది, ఇది మనతో మాట్లాడుతూ ఉంటుంది, మనల్ని అంటూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు చూడండి, ఈ వాక్యాలు చదువుతుంటే దేవుని అవసరత మాకు లేదు, మా క్షేమం మా చేతిలోనే ఉంది. ఇంకొక రకం మనం చూసాం, శిక్షిస్తాడా అంట. అవునయ్యా, ఇట్లా చెప్పారయ్యా, దైవజనులు చెప్పాడా దైవజనుడు? ఏది మరి నేను చేస్తాను చూడమను. అదే కదండి లోకంలో మనం చూస్తాం, ఒకడు బుద్ధిహీనుడు ఇలా వస్తాడు, బైబిల్ని పట్టుకొని చించేస్తాడు, ఒకడు కాల్చేస్తాడు, యూట్యూబ్లో పెడతాడు, అప్లోడ్ చేస్తాడు. సొత్తన్న మనకి మండుతుంటుంది కానీ ఏం జరగదు అక్కడ. వాడు కాళ్ళతో దొక్కుతాడు, తగలబెడతాడు, ఇంకేదో చేస్తాడు. ఏమి చేసినా శిక్షించమనండి. మొన్న మధ్య ఎవరు అంటున్నారట, యేసుప్రభు వస్తాడా, రానిండ్రా, ఏం చేద్దాం, బలమైన మేకులు నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు ఒకడు. ఏమంటున్నాడు? మేకులు కొట్టడానికి నేను రెడీ అంటున్నాడు. అబ్బా, మనకేమో ఇక్కడ ఏంటి ప్రభువా, వాడు అన్ని మాటలు అంటున్నా వాడికి ఏమవట్లేదు ఏంటి? మన లెక్కలో ఏమవ్వాలి? వాడికి అయిపోవాలి, వాడికి ఏం అవ్వట్లా. మేకులు కట్టాను ఒకడు నేను రెడీ అంటే ఇంకో అన్నా నేను కూడా రెడీ అంటున్నాడు. ఏమంటున్నాడు? మేకులు కొట్టడానికి ఒకడు నేను రెడీ అంటే ఇంకొకడు ఏమంటున్నాడు? ఇక్కడ అదే, తమ దృష్టికి తాము జ్ఞానులని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులని తలంచుకుని వారికి శ్రమ, ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారు. ఎందులో ప్రఖ్యాతి? మద్యము కలుపుటలో తెగువగా. అదేంటి, దేనికి తెగువ, దేనికి ప్రఖ్యాతి, దేనికి ప్రఖ్యాతి, దేనికి తెగువ? మీరు ఆలోచించండి. దేనికి ప్రఖ్యాతి, దేనికి తెగువ? తెగువ పాపము చేయుటలో, ప్రఖ్యాతి దేనికి? పాపము చేయుటలో. నువ్వు ఇద్దరినైనా చంపింది, నేను ముగ్గురిని చంపుతా. నువ్వు క్వార్టరైనా తాగేది, నేను ఫుల్ తాగుతా, అయినా నాకేమీ అవ్వదు. ఎందులో ప్రఖ్యాతి, ఎందులో తెగువ? ఏమండి, ఎందులో తెగువ? నువ్వు ఒక్కడు చూసి అంత భయపడిపోయేవారా? ధైర్యంగా చూడాలమ్మా. కొంతమంది ఉంటారు, సినిమా చూద్దామని వెళ్తారు, టికెట్ తీసుకుంటారు, టికెట్ తీసుకొని తీరా పావు చూడగానే వీళ్ళకి వణుకుతూ ఉంటుంది. ఎందుకు? వాక్యం పనిచేస్తూ ఉంటుంది. అరే నేను చూడకూడదు చూస్తున్నాను కదా, ఏంటి చూడకూడదు చూస్తున్నాను కదా. వాడు అదేదో ఉంటుందంట మధ్యలో బ్రేక్, ఆ బ్రేక్ కూడా కాకముందు ఇంటి బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇంటి ఓరిపే చూడ, నువ్వు నిజంగా వేస్ట్ రా, నువ్వు టిక్కెటే పోయింది, సినిమా చూడలేకపోయావు. నేను చూడు వెళ్ళాను శుభ్రంగా, బొమ్మ మొదటి నుంచి
చివరి దాకా చూసి ఇట్టు ఉండాలిరా, ధైర్యంగా ఉండాలిరా, అంత పిరికోడవైతేటగా దేవుడు చూడమ్మా, దేవుడు ఆయన ఏం చేయడు, సృష్టిని సృష్టించాడు, భగవంతుడే సృష్టించాడులే, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా. కాకపోతే ఆయన ఏం చేశాడు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఇందులో ఇబ్బంది ఏమి, మేలు చేయడు కీడు చేయడు. ఇంకో ముందు కొంచెం వెళదాం. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 10:11. దేవుడు మరిచిపోయిను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును, వారు తమ హృదయములో అనుకుంటా. దేవుడు విముఖుడయ్యాడు, ఆయన మరిచిపోయాడు, ఆయన ఎప్పుడునూ చూడడని వారు తమ హృదయములలో అనుకుంది. ఇవి ఎవరు అనుకుంటారు చెప్పండి? భక్తి చేస్తున్న వాళ్ళు అనుకుంటారు. భక్తి చేస్తున్న వాళ్ళు కూడా, భక్తిహీనులు అనుకునేది ఒక రకమైతే భక్తిపరులు ఏమనుకుంటారు, నా కష్టం దేవుడు చూడటం లేదు, నా బాధలు దేవుడు చూడటం. ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారట, 400 ఏండ్లుగా వారు శ్రమపరచబడుతుంటే వాళ్ళు ఏమనుకున్నారు, దేవుడు మమ్మను మర్చిపోయాడు, దేవుడు మమ్మను చూడడం లేదు. అందుకనే మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన తన పరిచయం ఎలా ఇచ్చారంటే, నేను ఉన్నవాడను. ఏమంటే మీరు బైబిల్లో ఎప్పుడైనా అలా పరిశీలన చేశారో లేదో, దేవుడు మాట్లాడిన ప్రతిసారి ప్రజల అంతరంగములోని ఆలోచన తెలుసుకుని మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకు నేను ఉన్నవాడనే నా సమయంలో చెప్పాడు? మీరు ఎప్పుడైనా ఆ దిశగా ఆలోచన చేశారా? ఆ సమయంలో మోషేతో నేను ఉన్నవాడను అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, 50 మంది ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏమనుకుంటారంటే, దేవుడు ఉన్నాడు అని మా తాతయ్య చెప్పాడురా, కానీ మరి జరుగుతున్న తీరు విధానాలు చూసి అసలు ఉన్నాడో అర్థం కావట్లా, లేడో అని అంటే సంతోషమే, కానీ ఉన్నాడో పోయాడో ఏం చెప్పండి, అసలు అడు ఉన్నాడో పోయాడో మాకు అర్థం కావట్లే. మరి మా యోసేపు, మా పితరులు అందరూ ఏం చెప్పారు మాకు? దేవుడు ఉన్నాడు. అదే కదండి, యోసేపు చనిపోతూ చెప్పిన మాట ఏంటండి? మరణ పడక మీద ఆయన చెప్పిన మాట ఏంటండి? దేవుడు మరలా మిమ్మును దర్శిస్తాడు, మిమ్మును చూడ వస్తాడని చెప్పాడా, రాడని చెప్పాడా? ఒకసారి చదువుదాం ఆ మాటలు. ఆదికాండంలో, ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. చాలు, ఆ ఒక్క మాట కోసమే. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. వస్తాడని చెప్పాడా, రాడని చెప్పాడా? కొన్ని రోజులు చెప్పుకున్నారు ఆ మాట, తర్వాత దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు మనకు కూడా ఏం కరువైనా చెప్పండి. ఇప్పుడు రాకడ ప్రసంగాలు లేవు, చెప్పినా వినేవాళ్ళు లేరు. అయ్యో ఆయన వస్తాడు, ఈ ప్రసంగాలను వద్దు, కానీ మాకు ముందు ఏం కావాలా? మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మాకేం ఇబ్బందులు ఉన్నాయి? ఆర్థిక. ఈ తీరే మార్గం ఏమైనా చెప్పండి మాకు. ఆయన వచ్చేదో రాకపోయినా ఎన్ని మాకు ఎందుకండి, ఆ ప్రసంగాలు మాకు వద్దు. సిద్ధపడండి. ఏం ప్రసంగాలు వద్దు మాకు? సిద్ధపడండి, సరి చేసుకోండి, దిద్దుకోండి, వద్దు నాయన ఆ ప్రసంగాలు కాదు బాబు. ఇప్పుడు ప్రస్తుతం విషయం ఏంటంటే, మా అమ్మాయికి జ్వరంగా ఉంది, ప్రార్థన చేయండి, జ్వరం తగ్గాలి. ఓకే, ఈ బలహీనతలు, ఈ స్వస్థతలు, ఇవన్నీ ప్రభు మనకు చేస్తారండి. కానీ ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సింది దేని మీద? ప్రభువు రాకడ. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, యోసేపు చెప్పాడు, దేవుడు మిమ్మును చూడవచ్చును అని అన్నాడు. కొద్ది రోజులు చెప్పుకున్నారు ఆ మాట, తర్వాత వాళ్ళు మర్చిపోయారు. ఇక వాళ్ళకి కావాల్సిందండి, మాకు ఇవన్నీ కాదు, ఈ పూట మా భోజనం సంగతి ఏంటి, మా కూలి సంగతి ఏంటి, ఫరో మాకు సరిగా కూలి ఇవ్వట్లేదు, ఫరో మాకు సరిగా జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఇది అవుతున్నారు. అయితే వాళ్ళకి దేవుడు ఉన్నాడన్న సంగతినే వాళ్ళు ఏం చేశారు? విస్మరించారు. అందుకే దేవుడు మోషే ద్వారా ఏమన్నాడంటే, నేను ఉన్నవాడను అని చెప్పమన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? నేను ఉన్నవాడను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. భక్తిహీనులు ఏమనుకుంటున్నారు? చూడట్లేదు అనుకుంటున్నారు, వాళ్ళు బుద్ధిమానుల పనులు చేస్తున్నారు. పోనీ భక్తిపరులు ఏమన్నా దేవుడు చూస్తున్నాడన్న విశ్వాసం ఉందా వాళ్ళలో? లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు మర్చిపోయాడు, ఏదో చేస్తున్నాం చెయ్యాలి కాబట్టి అనండి, పర్లేదు,
అనండి, పర్లేదు. ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాం, చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, చేయాలి. అయినా ఇవన్నీ ఆయన చూస్తున్నాడంటవా అని మాట్లాడుతున్నాడు. నేను చూచి తిని. దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యం మనం చూద్దామండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని సేవ చేయుట నిష్ఫలమని ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతిగా యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమని. చాలండి. ఈసారి సాధారణ ప్రజలతో పాటు సేవకులు కూడా కలిశారు. ఎవరు కలిశారు? సాధారణ ప్రజలతో పాటు ఎవరు కలిశారు? సేవకులు కూడా కలిశారు. వాళ్ళు కూడా కలిసి ఏమంటున్నారు? అది ఇప్పుడు సేవకులు అంటే ఎవరు? ఇప్పుడు పర్లేదు, ఇంకా బాధపడమాకండి. మా కేటగిరీ కూడా ఎవరు? సేవా పరిచర్లో ఉన్న వాళ్ళు కూడా జత కలిశారు. ఏమంటున్నారంటే అందరూ కలిసి, ఇప్పుడు సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి ఏమంటున్నారు? దేవుని సేవ చేయడం నిష్ఫలమని ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరగటం వల్ల ఏముందిరా ప్రయోజనం? ఇప్పుడు సేవకుల గురించి మాట్లాడుతున్నారు. ఏంటి, ఎలా ఉంది సేవ? ఏదో అట్టట్టుంది, అట్టట్టుంది, అట్టట్టుంది. చెయ్యాలి కదా, తప్పదుగా, ఇద్దరున్నా చేయాలి. మాట్లాడరేంటండి, మాట్లాడరండి. ఇప్పుడు మా అమ్మని గురించిగా చెప్తుంది, మిమ్మల్ని గురించి కాదుగా. ఇద్దరున్నా వాక్యం చెప్పాలి. మాట్లాడరేంటండి, ఇద్దరున్నా వాక్యం చెప్పాలి, 20 మంది ఉన్నా వాక్యం చెప్పాలి, 200 మంది ఉన్నా తప్పదుగా, మరి తప్పదుగా అని అనుకుంటుంటే, ఎవరు అనుకుంటుంటే? సేవకులు అనుకుంటుంటే. అని దేవుడు అంటున్నాడు, నేను శిక్షిస్తాను అంటున్నాడు. ఎవరిని? ఒకవేళ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇద్దరేగా ఉంది, నలుగురేగా ఉంది, ఏం వాక్యం చెప్తాం? ఉపయోగం ఏముంది? ఉపయోగము ఏముంది? ఇందాక వాళ్ళు అన్నారు, భక్తిహీనులు వాళ్ళు ఏమన్నారు? లాభమేముంది? ఏమన్నారు? యోబు గ్రంథంలో మనం చదివాం కదా, లాభమేముంది? సో వీళ్ళు ఏమంటున్నారు? దేవుని సేవ చేయడం నిష్ఫలం. నిష్ఫలం అంటే ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు అని మాట్లాడుతున్నాడు. దేవుని సేవించడంలో ప్రయోజనం ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ విధమైన ఆలోచనలు గలవారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? శిక్షిస్తానంటున్నాడు. నెంబర్ 1, మొదటిది మనం చూసాం, దేవుని అవసరత లేదు. అంతా మన చేతుల్లో ఉంది. అంతా ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. రెండవ విధానం చూసాం, శిక్షిస్తాడా? శిక్షించమని చూద్దాం, చేయమని చూద్దాం అనేవారు. మూడవది, ఆయన ఏమీ చూడడు, ఆయన ఏమీ కూడా పట్టించుకోడు. తర్వాత దేవుని సేవించడంలో ఏ విధమైన ప్రయోజనము లేదని. చివరిగా ఒక మాట చూపించి నన్ను ముగిస్తాను. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమైంది? ఓ రాకడా 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 అని చెప్తున్నారు. ఏమైంది ఆయన వాగ్దానం? పితరుల కాలము నుంచి మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమున నిలిచి ఉన్నదే. ఎప్పట్లానే ఉందయ్యా, మార్పు ఏమీ లేదు ఇందులో. మనం ఇలా జీవితాన్ని దిద్దుకోవాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పి. ఏమంటే ఈ విధమైన ధోరణి ఏం చేస్తుందంటే మన భక్తి జీవితంలో ఉత్సాహాన్ని ఏం చేస్తుంది? తీసేస్తుంది, నీరు గారుస్తుంది. ప్రభువుని ఉత్సాహంగా ఆరాధించలేం, ఉత్సాహంగా స్తుతించలేం, ఉత్సాహంగా భక్తి చేయలేం. ఏదో చేసామంటే చేసాం, అయ్యిందంటే అయ్యింది అన్నట్లుగా వెళ్ళిపోతాం. ఈ విధమైన ధోరణి దేవునికి హేయమైనది. అంతేకాకుండా ఏదైనా పాపము విషయంలో భయము అనేది కోల్పోయి తెగింపునకు వచ్చేస్తాం. మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఏం మారిపోతుందండి? మన లైఫ్ స్టైల్. నేను ఈ జఫన్యా గ్రంథం చదువుతున్నప్పుడు ఒక విషయం చూస్తే, అమ్మో దేవుడు ఇది కూడా చూస్తాడని అనిపించింది. ఒకసారి చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. అదేంటంటే, అన్యజనుల వలె వస్త్రములు ధరించుకునేవారని మాట్లాడుందండి. ఒకసారి చూస్తారా? 8వ వచనం చూడండి అందరూ. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను
ఒక్కసారి ఇది నా బైబిల్లో ఉందా అందరి బైబిల్లో ఉందో ఒక్కసారి చూడండి, అందరు చూడాలా. హలో 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 హలో, ప్లీజ్ 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 ప్లీజ్. చివరిగా అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొను వారిని అందరినీ. అమ్మా ఒక చిన్న మాటమా, పాస్టర్ గారికి నా హెయిర్ స్టైల్ ఎట్టుంటే ఆయనకి ఎందుకుమా? అమ్మా నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వు నన్ను చర్చికి రాలేదు నన్ను ఇసిగిస్తున్నావు కదా. అసలు పాస్టర్ గారికి నా హెయిర్ స్టైల్ ఎట్టుంటే ఆయనకి ఎందుకుమా? నా జుట్టు నా ఇష్టం, ఎట్టో నేను చేయించుకుంటానమ్మా. అందుకేనమ్మా నేను రాననేది చర్చికి. ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు నేను అంటున్నాడు పిల్లాడు. ఎవరో మరి. అమ్మా ఒక మాట, నేను ఏ బట్టలు వేసుకుంటే ఆయనకి ఎందుకుమా? నేను గుండు పెట్టుకుంటే ఆయనకి ఎందుకు, గుండు పెట్టుకుపోతే ఆయనకి ఎందుకు, నేను ఏ ఫ్యాషన్ వేసుకుంటే ఆయనకి ఎందుకు అసలు? ఎందుకంట నాకు అదే అర్థం కాని మా. ఇప్పుడు చర్చి అంటే ఏంటమ్మా నానా? చర్చి అంటే నాకు చెప్పు, నాకు అర్థం కాదు. చర్చి అంటే ఏంటి? ఏదో దేవుడిని ఆరాధించుకుంటూ ఎవరికి దోచినట్టుగా వాళ్ళు చూసుకుంటూ పోతాం వస్తాం, అంతేగాని చర్చికి వచ్చిన దగ్గర నీ హెయిర్ స్టైల్ అట్టుంది, నీ బట్టలు ధరించడం అలా ఉంది, నువ్వు అట్టు ఉండకూడదు ఇట్టు. అదే నాకు నచ్చింది, అదే అసలు. నీకు నాకు నచ్చడం కాదు తల్లి తండ్రి, ఆయన చెప్పిన మాటే నేను చెబుతానంటే నాకేమన్నా ఇదా? అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొని వారందరినీ నేను శిక్షిస్తాను. నేను ఇందులో సొంతగా రాయాల్సింది, నా సొంత కవిత్వం ఇందులో ఏమన్నా ఉందా? నేను కల్పించుకొని చెబుతున్న మాట ఏమైనా ఉందా అంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ లుకింగ్ ఎట్ అవర్ హెయిర్ స్టైల్, హూ ఈజ్ లుకింగ్ ఎట్ అవర్ డ్రెస్ స్టైల్, డ్రెస్ కోడ్ ఈజ్ లుకింగ్. ఆయన చూస్తున్నాడు. ఫ్యాషన్స్. ఇవాళ ప్రజలు లోక పోకడల వెంటే పరుగులు పెడుతున్నారు. ఏమండి నేను ఒక మాట చెప్తాను, ఓ మంచి వస్త్రం వేసుకొని నేను బాగుండాలని కోరుకోవడం ఎప్పుడు తప్పు కాదు, కానీ పలానా హీరోయిన్ లాగా పలానా హీరోలాగా నేను కనబడాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకోవడం మాత్రం, ఆ ఆలోచన గల ప్రతి ఒక్కరికి కూడా దేవుని వద్ద నుంచి వారికి ట్రీట్మెంట్ ఉంటుంది అని నేను చెప్పడానికి ఏమి వెనుకట్టలేదు. అలా మీరు కాకూడదు, అలా ఉండకూడదని నేను చెప్తున్నా. పైగా ఎవరైనా ఇలా అంటే ఏమంటున్నారంటే, ఈ మధ్య అంత మాటలు నేర్చారు కదండి ప్రజలు బాగాను. ఏమన్నారంటే, దేవుడికి కావాల్సిన హృదయమా దేహమా? నాకు తెలియకడతా నువ్వు చెప్పమంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ తల్లి పని వాక్యంలో, ఈ తండ్రి పని వాక్యంలో దృఢంగా ఉంటే రారా బైబిల్ తీసి చూపిస్తానని అనొచ్చు. వాళ్ళకి తెలియదుగా ముందు. హృదయం వెళ్ళారా పో నీ ఇష్టం, ఏం చేస్తా, ఏమో పాస్టర్ గారు అంటున్నాడని అన్నా అంతే, నాకు తెలియదులే పో నీ ఇష్టం పో అంటారు. వాక్యం రా చూడు ఏమనుంది అక్కడ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో నివసించుచున్న దేవుని ఆత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అప్పుడు మనం చెప్పాలి, దేవుడికి దేహము ముఖ్యమే, హృదయము ముఖ్యమే, రెండు ముఖ్యమే. దేవునికి స్తోత్రం. నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదమ్మా, ఇది కుదరదు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దేహము దేవునిది, నీ దేహముతో అయినా ఒక మాట తెలుసా మీకు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ హార్ట్. చెప్పండి, ముఖము మన హృదయము యొక్క విషయ సూచిక. మొన్న మీటింగ్కి వెళ్ళాను, వాక్యం చెప్పిన తర్వాత ఒక పెద్ద ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు వాళ్ళు మీరు చెప్పింది నాకు సగం అర్థమైంది, సగం అర్థం కాలేదన్నాడు. నాకు భయం వేసింది, అయ్యో ప్రభువా ఇదేంటి నాయన, నేను ఇంత మంచిగా సిద్ధపడి వాక్యం చెప్తే ఈయనేంటి ఇలా అన్నాడు, సగం అర్థమైంది అన్నాడు, సగం అర్థం కాలేదన్నాడంటే, సార్ వాట్స్ ద ప్రాబ్లం ఏంటి అంటే, మీరు అచ్చ తెలుగులో మాట్లాడారు. ఏమన్నారు? మీరు అచ్చ తెలుగులో మరీ తెలుగులో మాట్లాడేసరికి నాకు అర్థం కాలేదన్నాడు. ఎందుకు అలా అన్నాడు అంటే, ఆయన వాస్తవంగా తమిళనాడు నుంచి వచ్చాడు. మీరు మాట్లాడింది శుద్ధ తెలుగు మాట్లాడారు, నాకేమో చెన్నై తెలుగు వచ్చు. ఏ తెలుగు వచ్చు? అయ్యా నాకు ఆ చెన్నై తెలుగు రా. చెన్నై తెలుగులో సగం తమిళం ఉంటుంది, మరి నాకు అటు కుదరదు కదా. నాకు అచ్చ తెలుసు. మీకేమైనా అర్థమైంది ఇప్పుడు నేను అన్నది? నేనేమన్నాను? ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో చెప్పాను. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ హార్ట్ అన్నాను. దాన్ని ఖచ్చితంగా తెలుగులోకి అనువదిస్తే, మన ముఖము మన హృదయము యొక్క విషయ సూచిక అన్నాను. ఏంటి అంటే, పుస్తకాలు తీసినప్పుడు
పిల్లల చదువుకునే పుస్తకాలు తీసినప్పుడు స్టార్టింగ్లో ఇండెక్స్ అని ఉంటుంది. ఏముంటుంది? ముగిస్తున్నాను. ఏముంటుందండి? ఇండెక్స్. అంటే ఆ పుస్తకములో ఏ ఏ పాఠాలు ఉన్నాయి. సపోజ్ ఫిజిక్స్ పుస్తకం తీసాం, భౌతిక శాస్త్రం పుస్తకం తీసాం. నెంబర్ 1 ధ్వని, నెంబర్ 2 కాంతి, సౌండ్, లైట్, నెంబర్ 3 విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ. ఇలా ఏముంటాయి? ఆ పుస్తకంలో ఏమేం పాఠాలు ఉన్నాయో చూపిస్తా. అంటే పాఠమంతా చూపించకపోయినా అసలు ఆ పుస్తకంలో ఏముందో కొంచెం ఒక అవగాహన. అలాగే నీ హృదయంలో ఉందంతా నీ ముఖం మీద కనపడుద్దని నేను అనను. కొంతమంది మహాగటికులు ఉంటారు, అసలు ఇండెక్స్ పేజీ చింపేస్తారు. అంటే లోపల ఏమున్నా, లోపల కోపం ఉన్నా, బాగున్నారా, ఎంతసేపు దాస్తావు? ఇంకో గంట కూర్చోబెడితే నీలో ఉన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది, నాలో ఉన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది. యూ కెనాట్ హైడ్. ఎక్కువసేపు దాచలేవు, దుఃఖాన్ని దాచలేవు, కోపాన్ని దాచలేవు, హృదయంలో ఏమున్నా దానిని దాచలేవు. అలాగే నేను అంటాను, మన హెయిర్ స్టైలు, మన డ్రెస్ స్టైలు, మన హృదయంలో ఏముందో అంతా కాకపోయినా కొంచెం చూపిస్తుంది, కొంచెం చూపిస్తుంది. దేవుని పిల్లలారా, మన జీవన శైలి, మనం నడుచుకుంటున్న తీరు విధానం మన విశ్వాసం గల వాళ్ళమో లేదో చూపిస్తుంది. సపోజ్ అనుకుందాం, ఏదైనా కరువులో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, దేవుని విస్తుంది. ఒక రోజున్న దేవుడు నా పరిస్థితి మెరుగుపరుస్తాడు. నేను త్వరపడకూడదు. నేనేమవ్వకూడదు? త్వరపడకూడదు. దీనిని బట్టి నేను ఇది కాకూడదు. మీ ఎదుట ఒకవేళ అంత శ్రేష్టమైన ఆహార పదార్థాలు లేవు, అయినా కూడా ప్రభువా ఈ మాత్రం ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయనా, ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభువా, ఈ మాత్రం నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అయ్యా, థ్యాంక్ యూ అని నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు అనుకో, కృతజ్ఞత గల వారందరికీ కూడా దేవుడు విస్తారమైన దీవెనలు ఇస్తాడు. నేను నేర్చుకున్న ఒక లెసన్ ఏంటంటే, నేను బాగా గమనించి బైబిల్లోంచి, కృతజ్ఞత గల వారందరికీ కొద్ది వనరులు వాళ్ళకి వృద్ధి అవుతాయి, కృతజ్ఞత లేని వారికి ఉండే కొద్ది వనరులు కుంచుకుపోతూ ఉంటాయి. యేసు ప్రభు ఒక మాదిరి చూపించారు. ఆయన చేతికి అప్పగించబడింది 5 రొట్టెలు, అంతేనా? లెక్కలు కరెక్ట్గా చెప్పానా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే, ఇవే మాత్రం అంటే ఆయన వాటిని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవా ఏమీ లేని దానికంటే ఈ మాత్రమైన ఉన్నాయి అని చెప్పి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించమంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతృప్తిగా భోజనం చేశారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని బిడ్డలారా, అలా ఉండాలి మన జీవన శైలి. అంతేగాని అన్యుల వలె మనము ఉండకూడదు. వారు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని విచారిస్తారు, మీరు వాటిని గురించి విచారపడవద్దు. ఆ విధమైన జీవన శైలిని మనం అవలంబించకూడదు. సమస్తములో మనం ఎలా ఉండాలంటే దేవుని మహిమపరిచే వారమై ఉండాలి. మన మాటలు కంట్రోల్ అవ్వాలి. ఆమేన్. మన మాటలు మారాలి. ఏది ప్రార్థనే ఎంతైనా మనం చేయాల్సింది దేవుడు ఏమీ ఇలాంటి మాటలను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రయోజనం లేదు, దేవుడు చూడడు, అంతా బాగానే ఉంది, శిక్షిస్తామంటే శిక్షించమనండి, ఏం చేస్తాం? నేను రెడీగా ఉన్నాను. దేనికి రెడీగా ఉన్నావు? తొందరపడి మాట మాట్లాడకండి. ఎవరు? దేవుడు శిక్షిస్తాడా? శిక్షించమన్నాడు చూద్దాం, చేయమన్నాడు చూద్దాం. ఇలాంటి మాటలు మాట్లాడదు, చాలా తీవ్రంగా ఉంటుంది. జఫన్యా ద్వారా అదే హెచ్చరిస్తున్నాడు. మార్పు లేని ప్రజలు పైకి పస్కా పండుగ ఆచరించారు, కానీ యోషయ కాలంలో వాళ్ళ అంతరంగం దేవునికి ఎలా ఉంది? దూరంగా ఉంది. అందుకని అన్నాడు జఫన్యా ద్వారా, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధిస్తాను, యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని నేను శిక్షిస్తాను. భక్తిహీనుల ఆలోచన మనకు దూరమగునుగాక. ప్రార్థన చేసుకుందాం. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, వందనాలు తండ్రి. నీ పవిత్రమైన వాక్కును ఈ ఉదయకాలం మా యొద్దకు పంపించారు. మా హృదయాన్ని మీరు పరిశోధిస్తున్నారు నాయనా. ఎక్కడైనా భక్తిహీనపు యోచన, భక్తిహీనుల ఆలోచనలు మా హృదయంలో
మేము కలిగి ఉండి వాటిని కొనసాగుతున్న వారముగా ఉంటే, ఈ రోజున ఓ హెచ్చరికను మా యొద్దకు నీవు పంపించావు. సరి చేసుకునే కృపనివ్వండి. పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తున్నా. ప్రవక్త అయిన జెఫన్యా గ్రంథములో నుంచి నీవు హృదయములను అంతరింద్రియములను పరిశోధించే నీతిగల దేవుడవని మరొకసారి మా ముందు వెల్లడించారు. దేవా, నిన్ను ఆరాధించటం, నిన్ను స్తుతించడం, నిన్ను సేవించటం ఇది ఎప్పుడు మాకు ఆనంద సంతోషములను కలుగజేసేదిగా ఉండాలి. మిమ్మల్ని ఆరాధించు ప్రతిసారి మేము ఆనందముతోనే ఆరాధించాలి. ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఉజ్జీవంతో ప్రభువా నిన్ను కనపరచాలి. కానీ ప్రభువా, ఎక్కడ ఆయన చూడడు, ఆయన మరిచిపోయాడు, ఆయన కానడు అని ప్రభువా ఓ నిర్జీవమైన స్థితిలో మేము ఉండడానికి వీల్లేదు. అదే సమయంలో ప్రభువా, అన్యుల వలె రాకడ వాగ్దానం ఏమయ్యింది, ఎప్పటి వలనే సృష్టి ఉన్నది అని చెప్పి వాగ్దానములను విశ్వసించలేని దుస్థితి ఎవరిలో అయినా ఉంటే ప్రభువా నీవు సరిచేసి క్రమపరిచి, ప్రభువా నీకు వందనాలు నాయనా. ఆ రోజున హాగరు ప్రభువా నిన్ను గనపరిచినట్టుగా నన్ను చూచుచున్న వానిని నేను చూచితిని అని ప్రభువా స్తోత్రాలు. ఎదిగో హన్నా వలె తన గోడు, తన బాధ మీ సన్నిధిలో వెల్లడించిన తరువాత యెహోవా నా మనవి విన్నాడు, ఆయన నా విషయమై చర్య తీసుకుంటాడని ఓ ఉత్సాహంతో ప్రభువా, ఉజ్జీవంతో, ఆనంద సంతోషములతో మీ సన్నిధిలో నుంచి బయలువెడలేనట్లు అలాగున బయలువెడలే కృప మాకు దయచేయండి. ఈ రోజున చేరి వచ్చిన నీ బిడ్డలలో ప్రభువా ఎంతమంది ఇదిగో దేవుడు మా బాధ చూడడం లేదు, ఎన్నాళ్ళుగా మేము కష్టపడుతున్నాం, ఎన్నాళ్ళుగా యాతన పడుచున్నాం, ఆయన మమ్మను మరిచిపోయాడని ఎవరైనా అనుకుంటుంటే ఈ సమయంలో ప్రభువా నీ వాక్యము ద్వారా వారిని దర్శించావని నమ్ముతున్నాను ప్రభు, నీ సేవకునిగా. ప్రభువా నీ బిడ్డలు ఈ రోజే ఇదిగో ప్రభువు నా మనవి ఆలకించాడు, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, నిబ్బరముగా ఉన్నదని చెప్పగలుగుటకై మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. వినిన వాక్యము ప్రతి వారి హృదయములో నిలిచి మలచి ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.